న్యూస్ 81 కు స్వాగతం. మెగా హెల్త్ క్యాంపు సన్షైన్ హాస్పిటల్ కరీంనగర్ మరియు జైత్యాల జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన మెగా హెల్త్ చెకప్ క్యాంపు దిగ్విజయంతంగా కొనసాగింది. దాదాపు 200 మంది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వి ఉపేందర్, సన్షైన్ హాస్పిటల్ కరీంనగర్ CEO తాటిపాముల సురేష్ కుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గాలిపల్లి నరసయ్య, ప్రధాన కార్యదర్శి పాల్తెప్ శంకర్, కోశాధికారి వడ్లకొండ రవీందర్తో పాటు డాక్టర్లు వినోద్ కుమార్, రాజేష్, దీపక్, విశాల్, శ్రీకాంత్, గడ్డం నరేష్, రఘు, భోగ సజన్, సజల, కోట శరణ్య, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. అదొకటి వేరే ఇంకో 1000 అని ఉంది. ఇట్లా తెచ్చుకోవడం రాలేదు. అది అదొక టాబ్లెట్, ఇది ఒక టాబ్లెట్. సరే, ఇప్పుడైతే సారాసిన మందులు వాడి చూడండి, నొప్పులు తగ్గట్లేదు అట్లనే ఉన్నట్టు ఒకసారి మరి దీని TMT చేసుకోవాలి. ఇప్పుడైతే ECG to డీకో నార్మల్ సార్ వచ్చి TMT Thank you.
షుగర్ పరీక్ష ఎప్పుడైనా చేశారండి? ఒక్కసారి ఫాస్టింగ్లో చేయించండి. ఓకే, అదే ఒకసారి చూద్దాము. ఎందుకంటే దీన్ని బట్టి కంట్రోల్లో లేదని తెలుస్తుంది. ఆ టాబ్లెట్ యాడ్ చేయాల్సి వస్తుంది. వెజిటేరియన్ అండి, ప్యూర్ ఎక్కువ అనుకోండి, టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి బీపీ ఉంది కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది అన్నమాట. అంటే రిపోర్ట్లు ఎందుకు చెప్పలేము కదా. సరే, నేను చెప్తున్నా ఏంటంటే ఈ లెవెల్ బట్టి మనం టాబ్లెట్లు అనేది స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ Bluetooth mode. Radio. థ్యాంక్ యూ సార్. అలాగే మన గౌరవనీయులు ప్రోగ్రామ్ చేయాలనే కార్యక్రమంలో అలానే శంకరన్న, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఈరోజు నిజంగా చూస్తే కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వాళ్ళ రోల్ సమాజంలో వాళ్ళకు కరోనా టైంలో ఎస్పెషల్లీ చూసుకుంటే మీరు చేసిన సేవలు అనేది చాలా చిరస్మరణీయమైనవి. అలాగే చూసుకుంటే ఏంటంటే మనకు ఈ స్ట్రెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్ కానివ్వండి, ఇతర స్ట్రెస్ వల్ల కూడా చాలా కారణాల వల్ల అనారోగ్యాలు, హార్ట్ అటాక్స్ రావడము, కిడ్నీలు, బీపీ, షుగరు ఇట్లాంటి వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మా హాస్పిటల్లో ఉన్న మా కన్సల్టెంట్స్ అందరూ, అంటే కార్డియాలజిస్ట్ కానివ్వండి, న్యూరో సర్జన్ కానివ్వండి, న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్, ఇలా వారందరి సేవలు కూడా ఉచితంగా ఇవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చి సేవలు వినియోగించుకుంటున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. కరీంనగర్ మరియు డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు మన జగిత్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వారి సర్వీస్ దృష్ట్యా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ డాక్టర్స్కి మరియు వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కెమిస్ట్ మిత్రులకి స్వాగతం. జనరల్గా ఒక 10-15 సంవత్సరాల క్రితం కామన్గా ఎవరికైనా ఒక వ్యక్తి మార్నింగ్ తన దైనందిన జీవితంలో పని చేసుకుని వచ్చి ఎవరికైనా సడన్గా మన వాడగట్టలో ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందట, చనిపోయింది అంటే 15 సంవత్సరాల క్రితం. బట్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒకే వాడగట్టలో ఒక నెల రోజుల్లో 3 చనిపోతున్నారు. హార్ట్ అటాక్, సడన్ స్ట్రోక్స్ కావచ్చు, డిఫరెంట్ డిజార్డర్స్.
సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకు అంటే ఇది కూడా మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది గతానికి ఇప్పటికున్న చేంజెస్ వల్ల కూడా జనరల్గా ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూస్తారు మన మెడికల్ కెమిస్ట్ మిత్రులు, ఏ మందు కావాలి ఏది అనేది అందరికి ఇస్తారు, కానీ మెడిసిన్స్ అన్ని డిస్కౌంట్ చేస్తారు. ఇది కాదు ఈ మందు కూడా తీసుకోండి అనే తీరులో వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు, కానీ వాళ్ళ హెల్త్ని వాళ్ళు చూసుకోవడం అనేది చాలా అరుదు. ఎందుకంటే అసలు నాకేమైంది జనరల్ గా ఏదన్నా వచ్చినా గానీ సరే చూద్దాంలే అని ఒక దూరంలో ఉంటారు, కానీ వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకునే సందర్భాలు చాలా తక్కువ. పొద్దున్నైతే 100 మందికి డిస్పెన్స్ చేస్తారు మెడిసిన్స్. ఈవెన్ సమ్ టైమ్స్ డాక్టర్స్ కూడా సేమ్ ఎంత ప్రిస్క్రిప్షన్స్ రాసి ఎంత డయాగ్నోస్ చేసినప్పటికీ వాళ్ళ హెల్త్ అనేది కొన్ని సందర్భాలు. అదేవిధంగా మా గంగోత్రి రవీంద్ర గారికి వేణుకు ఇక్కడ చాలా మందికి అందరూ పరిచయస్తులే, అందరికి కూడా మా కెమిస్ట్రీ అసోసియేషన్ సభ్యులందరికీ, తోట రామచంద్రమన్నకు, సేవలు అందిస్తున్న సన్షైన్ మరియు ఆత్రి హాస్పిటల్ డాక్టర్స్కు, వారి సిబ్బంది అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఇక్కడ ప్రతినిత్యం వైద్యులకు దగ్గరగా ఉండి ఈ మందుల గురించి బీమార్ల గురించి అన్ని తెలిసిన వాళ్ళకి పరీక్ష అని చెప్పి కొందరు అనుకోవచ్చు బయట. ఇంతకుముందు మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మరి పొద్దుటి నుంచి రాత్రి దాకా దుకాణంలో కూర్చొని ఒక రకమైన సెడెంటరీ లైఫ్, డాక్టర్లను కావచ్చు ఈ వివిధ వృత్తులలో కుటీజ దగ్గర కూర్చొని అదే షాప్లో కూర్చోవడం వల్ల కూడా మనకి ఎన్నో బీమార్లు వస్తూ ఉంటాయి. చూస్తుంటే అప్పుడప్పుడు మా ప్రసాద్ అనేది పొద్దున వాకింగ్ చేస్తుంటారు, కానీ చాలా తక్కువ మంది. అందుకే ఈ మధ్యలో నగరం ఒకటి కూడా స్టార్ట్ చేసిన అడిలా ఆడ కూడా 2 కిలోమీటర్ల నుంచి నడిచి రావచ్చు దగ్గర. అయితే ఏదన్నా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఉంటాం. బీమార్ వచ్చినాక డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ రాస్తే మీరు మందులు ఇస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ కెమిస్ట్ డ్రగిస్ట్ ఈ షాపులు ఏడైతే తరతరాలకి ఉన్నాయో కాననే పుట్టి పెరిగిన ఇక్కడ పుట్టిన షాప్ అని కైలాస్ మెడికల్ అని, ఆ తర్వాత మా మహేష్ అన్నది, ఇంకే మన శంకరన్న వాళ్ళది ఒకటి అటెన్గా హోల్సేల్ అన్ని కూడా కానీ ఇప్పుడు మా తమ్ముడు అందరూ కనబడతా ఉంటారు. శంకర్ సో తిరుపతి మెడికల్ ఇవన్నీ. ఈరోజు జనాభా పెరుగుతూ ఉంది, ప్రజలకు కొంత అవేర్నెస్ వచ్చింది, ఆర్థికంగా కూడా కొంత కొనుగోలు చేసే శక్తి వచ్చింది. డాక్టర్లు ఎక్కువైపోయారు, మెడికల్ షాపులు ఎక్కువైనాయి, రకరకాల మందులు, అట్లనే బీమార్లు కూడా ఎక్కువైపోయినాయి. తెలుసు కూడా తెలుస్తలేవు. ఒక కడుపు ఏదో వస్తూ నాకు ఫోన్ చేసి, సార్ నా భార్య సోయిదప్పుడుందంటే ఏంది అంటే డాక్టర్ ఫోన్ అయితే హెపాటిక్ ఎన్సెఫలోపతి, ఈ హెపటైటిస్ బి పాజిటివ్ ఎట్లా వస్తుంది, ఓ ఇంజక్షన్ ఓలకి వస్తుంది. ప్రివెంట్ రాకుండా చూసుకోవాలంటే వ్యాక్సిన్ తీసుకోవాలి. సో అంటే ఇంత మనం ముందడికి పోతున్నాం అన్నా కానీ ఈనాటికి కూడా ఈరోజు కూడా మనము పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధకం చేసుకోలేకపోతున్నాం. ఇక కొన్నేమో అంటుకునేవి కాకుండా అంటించుకుంటాం. ఎయిడ్స్ వస్తుంటాయి ఈ నడిలో మళ్ళా కనబడుతున్నాయి. నా కళ్ళదాకా సగం మంది ముసలు వేస్తారు, ఆడ చూసే వరకు మొన్న 2 రోజులలో 4 వచ్చారని చెప్తున్నాం. కాబట్టి దీనిపైన మనం ఇటువంటి శిబిరాలు చేసాం. ఈ డయాస్ ఎందుకని కొందరు అనుకోవచ్చు, కానీ మీడియా ద్వారా కావచ్చు, సమాజ సేవకుల ద్వారా కావచ్చు, మీలాంటి విద్యావంతుల ద్వారా కావచ్చు, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న మీరు ప్రివెన్షన్ పైన, వ్యాధి నిరోధకం పైన ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో సరైన డాక్టర్గా, ఒక శాసనసభ్యునిగా మీ అందరు కూడా ఒక కుటుంబ సభ్యులంటే నేను ప్రత్యేకంగా ఇటువంటి సందర్భాల్లో ఎట్లయితే మనం ట్రీట్మెంట్ ఇస్తామో అదే సందర్భంలో కొంత లిటరేచర్ అంటే కొన్ని పాంప్లెట్స్ కూడా ఇటువంటి వాటిల్లో రిలీజ్ చేసి నిత్యం పంచుతూనే ఉండాలి. తెలియదంటే అన్ని అందరూ తెలుస్తాయి. చేసిన మొదలెడతారు, మెడల్ ఇట్లా అంటాం, మళ్ళీ కొద్దిగా మా గంగాధర్ మళ్ళీ మెడల్ చక్కగా చేస్తాడు అన్నట్టు మనకు ఆగ్ర బుద్ధి కొద్దిగా ఉంటుంది. చాలా మంది కొంత అశ్రద్ధ ఉంటుంది. నిత్యం మనం కొంత రిమైండ్ చేసుకుంటూ పోవాలి. ఇట్లాంటి మీడియా ద్వారా ప్రతిరోజు చూస్తూ ఉన్నారు, కొన్ని హెల్త్ ఛానల్స్ ఉన్నాయి టీవీలలో. అయినా కానీ ఎవరో చెప్పింది దానికంటే కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఆయన మనము ఇట్లాంటి తెలియజేస్తే బాగుంటుంది. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరంతరం
ఎంతో బిజీగా ఉండే మీకు ఈరోజు సన్షైన్ హాస్పిటల్ వారి సహకారంతో కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ నర్సయ్య, శంకర్, రవీందర్ మీరు అందరూ కూడా కలిసి మీ కుటుంబ మిత్రులకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మీ దగ్గర పనిచేసే కుమాస్తాలు వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉంటారు, తెలియకుండా కూడా ఎన్నో డిసీజెస్ బయటపడతా ఉంటే దాంతో పాటుగా ముఖ్యంగా క్యాన్సర్ కూడా బాగా అవుతుంది. ఆ విషయాల్లో కూడా కొంత అవగాహన కల్పించాలి. గుట్కా అట్లాంటివన్నీ కూడా మంచి అవసరం ఉంది. ప్లాస్టిక్ విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సభా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.